హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, లైఫ్ కోచ్ అండ్ హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే ఆమిని. మ్యామ్, ఇప్పుడు మనకి ఏదైనా లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్నా, సో ఎలాంటి అఫర్మేషన్ చేస్తే మంచిది అంటే అది మనకి ఈజీ వేలో రావడానికి? తప్పకుండా ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా మనము జాబ్ ద్వారానో లేకపోతే ఒక బిజినెస్ ద్వారానో లేదంటే ఇంకేదన్నా మనం చేసే రెగ్యులర్ ఒక రోజువారీ ఒక కిరాణా షాపు ఎనీ బిజినెస్ ఎందులో అయినా కెరియర్లో అయినా మనం ముందుకెళ్ళాలి చెయ్యాలి అంటే కూడా చాలా ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఏది చేసినా ఇంతకుముందు చెప్పుకున్నట్లు కూడా మనం ఈజీగా యూనివర్స్కి కనెక్ట్ అవుతూ మనం అనుకున్న దాంట్లో అభివృద్ధి చెందుతూ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాకే నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. ఆ సబ్జెక్ట్ని మీరు తీసుకొని మీరు ఏది అనుకుంటే దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. దాంట్లో ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, మనకి ఏదైనా ఇంట్లో సమస్యలున్నా, కీచులాట్లున్నా, ఏదున్నా, ఎక్కువ మానసిక ప్రశాంతత కావాలన్నా కూడా మనం ఇప్పుడు చెప్పే రెమెడీని మీరు ఉపయోగించుకుంటే మీరు చాలా లాభపడతారు. చాలా అద్భుతంగా మీరు అనుకున్న కెరియర్కి రీచ్ అవుతారు. ఇందులో మనకి ఉపయోగపడే నెంబర్ ఏంజిల్ నెంబర్స్ మనకి రెగ్యులర్గా లైఫ్లో చాలా చోట్ల కనిపిస్తాయి. అందులో ఉంటుంది. ఇందులో ఏంజిల్ నెంబర్ 19 అనేది ఏంటంటే మనం అనుకున్న కెరియర్లో కానీ మన లైఫ్లో కానీ మనం నెంబర్ 1 ఎదగటానికి ఎందులో ఉన్నా కూడా మనం ఏమనుకుంటాము, ఎప్పుడైనా సరే చూడండి, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, అట్లా థర్డ్ ర్యాంక్లో ఉన్నప్పుడు ఎవరు కోరుకున్నా స్టేట్ ఫస్ట్ కానీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కానీ ఫస్ట్ ర్యాంక్ కానీ కోరుకుంటాం. అలాగే మనం చేస్తున్న ఎందులో అయినా కెరియర్లో అయినా గవర్నమెంట్లో అయినా ప్రమోషన్లో అయినా దేంట్లో అయినా ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి ఈ 19 నెంబర్ అనే ఏంజిల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ 19 అనే ఏంజిల్ నెంబర్ మీకు ఎక్కడెక్కడ కనిపించవచ్చు? మామూలు బోర్డుల మీద కనిపిస్తుంది, ఫోన్ నెంబర్లో కనిపిస్తుంది, లేదంటే మన సైన్ బోర్డుల మీద కనిపిస్తుంది, ఎక్కడైనా మొబైల్ మన టెలిఫోన్ వెహికల్స్ మీద కనిపిస్తుంది, టెలిఫోన్ బుక్లో చాలా చోట్ల మనకి రిఫ్లెక్ట్ ఆ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మీకు ఇమీడియట్గానే ఏమనుకోవాలి, మన పాత దాని నుంచి కొత్త దానికి మనం మారుతున్నట్టు సైన్. అంటే మన లైఫ్లో ఏమవుతుంది, చాలా సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా ఎప్పుడు ఎలా ఉంటాం, మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఉండం, లైవ్లో మూమెంట్లో ఎప్పుడు జీవించాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఆమ్నితోటి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఇక్కడే ఆలోచించాలి. ఇది కాకుండా ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎలా ఉన్నారో, నేను ఇప్పుడు వెళ్ళాలంటే చేయాలో, రేపు పొద్దున్న నేను ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచిస్తే హ్యాపీనెస్ అనేది ఉండదు. మనం ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో జీవించకపోతే ఎప్పుడూ కూడా ఏదో కోల్పోతున్నట్టు ఉంటాం. అందుకే మన జీవితంలో కూడా ఎప్పుడూ కూడా వెనక అయిపోయిన సమస్యల గురించి ఆలోచిస్తాం. సరే, అయిపోయింది, పాత జీవితం ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మన లైఫ్లో అట్రాక్ట్ చేయాలంటే ఈ నెంబర్ మనకి బాగా నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు, నీకు ప్రోత్సాహం అందిస్తున్నట్టు ఉంటుంది. ఈ నెంబర్లో మనకి ఇందులో కూడా ప్రతి నెంబర్కి మన లైఫ్లో 9 గ్రహాలు ఉంటాయి. 1 to 9 వరకు సంఖ్యలకి ప్రతి ఒక్క నెంబర్కి ప్రతి ఒక్క గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఇందులో 1 అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సూర్యుడు, 9 అంటే కుజుడు. ఈ రెండు కూడా మనకి చాలా 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 రక్షణని, మన ఎనర్జీని, శక్తిని, స్వీయ శక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి. 1 అంటే ఏంటి, మనకి సూర్యుడు అంటే తండ్రి, మన ఎందులో వెళ్ళినా మనకి సక్సెస్ వేలోకి తీసుకెళ్తాడు. 9 అంటే కుజుడు, సేనాధిపతి, మనకి రక్షణ కావాలి. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఎలా వెళ్తాం? మనకి ప్రొటెక్షన్ లేకపోతే అన్ని శక్తులు మన మీదే ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే ఈ నెంబర్ ఏంటి, మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు. మనకి మన చేతిలో ఎప్పుడైతే హస్త సాముద్రికంలో ఎప్పుడైనా సరే ఈ ఫింగర్కి కింద ఉన్న ప్లేస్ని సూర్యస్థానం అంటాం. దీంట్లో ఇక్కడ మనకి ఈ 19 నెంబర్ అనేది రెడ్ కలర్ పెన్తో, అంటే సూర్యుడు ఎట్లా ఉంటాడు, రెడ్ కలర్లో ఉంటాడు కదా, ఆరెంజ్ కానీ రెడ్ కలర్, అందుకే ఆరెంజ్ మనకి కనపడదు కాబట్టి రెడ్ కలర్ పెన్ తీసుకొని ఈ సూర్యస్థానంలో ఈ ఫింగర్ కింద ఈ 19 నెంబర్ అనేది కనుక మనం ఇట్లా ఈ 19 అనేది మీరు ఈ రైట్ హ్యాండ్లో ఈ రింగ్ ఫింగర్ కింద వేసుకోండి. వేసుకునేటప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారా, కెరీర్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారా ఏంటనేది మీరు యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి రవి స్థానం యాక్టివేట్ అవుతుందో అప్పుడు మన లైఫ్లో చాలా ముందుకెళ్తాం. ఇప్పుడు ఏదన్నా సరే చూడండి, మనకి ఫోన్ రీఛార్జ్ అవ్వాలంటే
బ్యాటరీ కరెంటు కావాలి. మనకి తెల్లవారిందని తెలియాలంటే సూర్యుడు వస్తేనే కదా. మబ్బుగా ఉంటే ఎలా ఉంటుంది? మనకి ఎప్పటికైతే ఛార్జింగ్ అవుతూ ఉండాలి. మన లైఫ్లో ఎప్పుడైతే ఛార్జ్ అవుతూ ఉంటుందో చేస్తూ ఉంటుందో ఎప్పటికప్పుడు ఛార్జ్ అవుతున్నప్పుడు మన లైఫ్లో ఏది కావాలన్నా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 19 నెంబర్ అనేది మనకి ఇలా ఫింగర్ కింద వేసుకుంటే దీనివల్ల మనకి ఏం కనిపిస్తుంది? మనలో సెల్ఫ్ లవ్ కనిపిస్తుంది, స్వీయ సమృద్ధి పెరుగుతుంది. మన కెరియర్లో ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్నా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నారనుకో, ఈ 19 నెంబర్ వేసుకొని ఈ నెంబర్ నాకు యాక్టివేట్ చేస్తుంది అని పాజిటివ్ సానుకూల ఇచ్చి నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్లో నేను పలానా జాబ్ని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఎక్కడ పొందాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉండాలి. దానికి మళ్ళీ ఇది ఒక నెంబర్ వేసుకుంటే సరిపోద్దా, మేము ఏమి చెయ్యక్కర్లేదా అంటే కుదరదు. ఇది మనకి యాక్టివేట్ చేస్తుంది. యాక్షన్ పార్ట్ కూడా చెయ్యాలి కదా. అంటే యాక్షన్ పార్ట్ ఏంటి? మనం ఫస్ట్ లెగాలి, ఎక్కడ జాబ్ పడుతున్నాయో చూసుకోవాలి, మనకి ఎక్కడైతే ఉన్నాయో చూసుకోవాలి, అప్లై చేయాలి. అప్లై చేస్తూ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్రిపేర్ అవుతూ చేస్తున్నప్పుడు ఏంటి, వస్తుందో రాదన్న భయం ఉంటుంది కదా. ఇది చూడంగానే మనకి ఏమవుతుంది, మనకి యాక్టివ్ అవటం వల్ల మనం ఏదైనా కూడా ఈజీగా ఎనర్జీని పొందుతాము. అందుకే ఈ 19 నెంబర్ ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ మన ఇంటి మెయిన్ డోర్కి, మన గుమ్మంలో ఇలా సెంటర్లో వేసుకోండి. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి రెడ్ కలర్ 90. అంటే ఈ 1+9 అనేది మనం కలిపితే ఎక్కడ చూసినా 1 వస్తుంది. 1+9 = 1. మళ్ళీ 19 అదే కూడా 1 వస్తుంది. ఈ 1 నెంబర్ అనేది మనకి ముందుకు తీసుకెళ్తుంది. ఈ నెంబర్ని మనం మెయిన్ డోర్కి వేసుకోవడం వల్ల, అంటే ఇందులో కూడా అడుగుతారు లెఫ్ట్ సైడ్కి వేయాలా రైట్ సైడ్కి వేయాలా అని అడుగుతూ ఉంటారు. ఈ డోర్ మీకు మొత్తం ఒకటే డోర్ ఉంటే మిడిల్కి వేసుకోండి. మీరు లెఫ్ట్ రైట్ ఉంటే రైట్ సైడ్ డోర్కి, మనం లోపల నుంచి డోర్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ డోర్కి లెఫ్ట్కి వేసుకోండి, మిడిల్ వేయండి. వేసుకొని దీంట్లో మీరు చూసినప్పుడల్లా మాకు ఇంట్లో ఇది వేయంగానే ఏమవుతుంది, దేవతల యొక్క సంరక్షణలో ఉన్నాము, ఈ ఏంజల్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి, భగవంతుడు మనకి సంరక్షిస్తున్నాడు అనే ఒక పాజిటివ్ సైన్ మనకి అందిస్తూ ఉంటుంది. అందుకే మన ఇంట్లో వేయంగానే ఏమవుతుంది, ఇంట్లో ఎప్పుడు కీచిలాట్లు, మనశ్శాంతి లేకుండా అందరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా, ఎలా ఉన్నా, ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ వాతావరణం ఉన్నా కూడా ఈ ఇంట్లో డోర్కి వేయటం వల్ల ఇవన్నీ కూడా మనకి సమసిపోతాయి. మన ఇంట్లో పాజిటివ్ హైయర్ వైబ్రేషన్ వస్తుంది, ఇంట్లో సఖ్యత వస్తుంది, మనం అనుకున్న కెరీర్లో ముందుకెళ్తాము, సక్సెస్లో ముందుకెళ్తాము. మనం అనుకున్న ఎక్కడైనా సరే ప్రపంచంలో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి ఈ నెంబర్ అనేది మనకి చాలా యాక్టివ్ చేస్తుంది. ఇందులో చాలామంది అడిగే వాళ్ళు అడుగుతూ చేస్తాను, మళ్ళీ ఇక్కడ వేయాలి అక్కడ వేయాలి కాకుండా మీరు రెగ్యులర్గా పొద్దున్న లేగంగానే 19 నెంబరు స్నానం చేశాక రింగ్ ఫింగర్ కింద వేసుకోండి రైట్ హ్యాండ్కి. ఎందుకు రైట్కి వేసుకోవాలంటే మనకి ఇటు సైడ్ అంతా కూడా సూర్యశక్తి ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ మనకి సన్ అనేది బాగా ఈ ఫింగర్కి, అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఫింగర్కి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ ఉంగరం ఫింగర్ కిందే వేయండి సూర్యస్థానంలో. మన ఇంటి డోర్కి వేసుకోవడం వల్ల అది చూస్తుండగానే మనకి ఏమవుతుంది, మన డోర్కి అంతా కూడా క్లోజ్ చేస్తేనే కదా డోర్లకి ప్రొటెక్షన్ మన ఇంటికి. అలా మన ఇంటి మొత్తానికి బయటనే నుంచి మొత్తం ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా మీ కెరీర్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటానికి ఇది ఒక పరిహారం. ఓకే మ్యామ్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చూసారు కదండి, మనం అంటే మన కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఆ జాబ్ రావాలనుకుంటున్నా ఈ నెంబర్ అనేది మనం యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. సో అలానే మీకు మనీకి సంబంధించి కానీ, లేకపోతే హెల్త్ అండ్ వెల్త్, రిలేషన్షిప్ గురించి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.